హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. అందరూ పండుగ బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ముందుగా అయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ రోజు అయితే మా ఇంట్లో పప్పు చెక్కలు అయితే తయారు చేసుకుంటున్నా ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు ఫ్రెండ్స్: బియ్యం పిండి, జీలకర్ర, వాము, డాల్డా అనమాట, వేడి డాల్డా, వేడి నీళ్ళు, నానబెట్టిన శనగపప్పు, పచ్చిమిరపకాయలు, అల్లము, తెల్లగడ్డ, కరివేపాకు. ఫ్రెండ్స్ ముందుగా అయితే ఈ అల్లము, పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డ అయితే పేస్ట్ పట్టుకున్నాము. పేస్ట్ పడదాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే పేస్ట్ పట్టుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ముందుగా అయితే వేడి నీళ్ళ వేసి కలిపేసుకున్నాము. పిండి అంతా మంచిగా కలిపేసినాక అల్లం పేస్ట్ అవన్నీ వేసుకుందాం, మసాలా. చూడండి ఫ్రెండ్స్, ఉప్పు వేసుకుందాము. పిండి అంతా మంచిగా కలిపేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే డాల్డా వేసి కలుపుకున్నాం కదా, ఇలా అయితే ముద్ద రావాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ మసాలా వేసుకుందాము. జీలకర్ర, వాము వేసుకుందాము. నానబెట్టిన శనగపప్పు వేసుకుందాము. కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడైతే నీళ్ళు అయితే వేసి కలుపుకుందాము. చూసుకొని వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కలిపేసి ఒక ముద్దలాగా అయితే తయారు చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, పిండి అంతా కలిపేస్తాం కదా, ఇంకా ముద్దలాగా చేసి పక్కన పెట్టేస్తాము. చూడండి ఫ్రెండ్స్, పిండి అయితే ఇలా కలుపుకున్నాం కదా, మెత్తగా అయితే చిన్న ఉండగా అయితే తీసుకుందాము. పొయ్యి వెలిగిస్తున్నా, గాలి వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నూనె అయితే వేసుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, పప్పు బిళ్ళలు అయితే తయారు చేసుకున్నాము. కవర్కి అయితే నూనె అయితే వేస్తున్నాను. నేనైతే ఈ గాలికి అయితే ఉండడం లేదు ఫ్రెండ్స్, ఎగిరిగిరిపోతుంది. ఇంట్లో చేద్దామంటే వేడి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇలా తయారు చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, అన్నీ చేసి నేనైతే బనియన్ గుడ్డు ఉంది, దాని మీద వేసేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా మటుకు తయారు చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అన్నీ చేసి పక్కన పెట్టేసి, చూడండి ఫ్రెండ్స్, నూనె అయితే వేడెక్కింది. నేనైతే పల్లీల నూనె అయితే వాడతాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పప్పు బిళ్ళలు మటుకు మంచి కలర్ అయితే వచ్చేసిన తీసేస్తాను. హలో ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, పప్పు బిళ్ళలు మటుకు ఎంత మంచిగా అయితే తయారు చేసినా. మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు కానీ తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, పప్పు చెక్కలు ఎలా ఉన్నాయి మా అల్లుడు ఎంత మంచిగా అయితే పప్పు చెక్కలు తయారైందో టేస్ట్ అయితే నేను కానీ చేస్తా. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా అయితే వచ్చిందో, మృదుగా కరకరలాడుతుంది. ఫ్రెండ్స్ పప్పు చెక్కలు మటుకు చాలా టేస్ట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ మటుకు తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోలతో మటుకు మేము ముందుకైతే వస్తాము. బాయ్.